ఆన్లైన్లో వెజిటేబుల్స్ పెట్టానండి. అయితే లేడీస్ ఫింగర్ మాత్రం నేను పెట్టిన హాఫ్ కేజీకి సగం వరకు మొత్తం ముదిరిపోయినవే వచ్చాయి. అయితే ఇంకా మమ్మీ ఆ సగంతో కర్రీ చేసినా కానీ అది సరిపోదు అనేసి ఇలా బెండకాయ వెల్లుల్లి కారం అయితే చేశారు. చాలా టేస్టీగా ఉంది. అండ్ ప్రాసెస్ విషయానికి వస్తే మాత్రం చాలా చాలా సింపుల్. బెండకాయని నీట్గా వాష్ చేసుకొని మరీ చిన్నగా కాకుండా నేను వీడియోలో చూపించినంత సైజులో కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని పచ్చినపప్పు, జీరా, అలాగే ధనియాలు వీటన్నిటిని మనమైతే డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక 10-15 తీసుకొని అవి కూడా 2 minutes ఫ్రై చేసేసుకొని బ్లెండర్లోకి తీసుకోవాలి. ముందే ఎండుమిర్చి వేయొద్దు. అండ్ నెక్స్ట్ అదే బ్లెండర్లోకి 10-15 వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ ఇంకొద్దిగా ఒక 4 tablespoons వేసేసుకొని బెండకాయల్ని మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం కూడా బెండకాయలలోకి యాడ్ చేసి ఒక్క 3-4 minutes మనం మంచిగా ఫ్రై చేసేసుకున్నామంటే చూస్తున్నారు కదా, యమ్మీగా అయితే బెండకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది. అండ్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం మీరు తిన్న తర్వాతకి మీరే అంటారు ఎంత బాగుంది టేస్ట్ అనేసి. ఇది మనకి 1 week to 10 days వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువ రోజులే నిల్వ ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి.